అభిరుచి మీ అభిరుచి నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. మీరు కోరుకునే వంటకాల్ని మీకు తెలిసిన వంటకాల్ని అందరికీ పరిచయం చేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఎంతో మంది ఎన్నో రకాల వంటలు కోరుతూ మెయిల్స్ చేస్తూ ఉంటారు. కానీ వాటిలోంచి మేము బెస్ట్ వంటకం మాత్రమే సెలెక్ట్ చేస్తాం. మరి ఈరోజు సెలెక్ట్ అయిన వంటకం ఏంటో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. సో మరి ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్న వంట ఏంటో చూద్దామండి. ఓకే, నిధి రెడ్డి కార్న్ సోయా కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. కార్న్ అండ్ సోయా కట్లెట్. ఎస్ అండి. ఇక్కడ సోయా అంటే ఏది యూస్ చేస్తున్నారు? మీల్ మేకర్ ఉంటుంది కదా. మీల్ మేకరా? మీల్ మేకర్ ని ఎలా యూస్ చేస్తారు? సో ఇక్కడ ఏంటంటే మనం మీల్ మేకర్ను చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఓకే వామ్ వాటర్లో గోరువెచ్చని నీటిలో నానబెట్టేసుకోవాలి. సో అలా నానబెట్టుకున్న ముక్కలు మనం ఇక్కడ వాడుతున్నాం. కానీ ఇదైతే డిఫరెంట్ కాంబినేషన్ కట్లెట్. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ అడిగాను. అసలు నాకు తెలిసి కార్న్ తో కట్లెట్స్ అయితే చూసాం, కానీ ఇది కార్న్ అండ్ సోయా కాంబినేషన్ లో అయితే డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. అవునండి. ఐ థింక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటా. చాలా బాగుంటుంది. ఓకే, మరి కార్న్ సోయా కట్లెట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ సోయా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మీల్ మేకర్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. కార్న్ సోయా కట్లెట్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజు గారు తయారీ విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో బౌల్ ఇస్తారా? సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఉడికించిన స్వీట్ కార్న్ని మిక్సీ పట్టి ఇలా కచ్చా పచ్చగా తయారు చేసి పెట్టుకోవాలండి. ఓకే ఓకే, స్వీట్ కార్న్ ఉడికించి కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అలాగే ఉడికించిన బంగాళదుంపను కూడా మెత్తగా మెదిపి సో పెట్టుకోవాలి. కట్లెట్ చేసుకోవాలంటే మెయిన్ బేస్ కంపల్సరీ ఆలు ఉండాలి. అవునండి. సో మీల్ మేకర్ సో చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నానబెట్టేసాం. లేదా కొంచెం కష్టం అనిపిస్తే ముందుగా మనం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత అయినా ఇలా నీళ్ళు పిండేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొత్తిమీర, అలాగే కొద్దిగా నిమ్మరసం. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కలిపే విధంగా నీట్ గా కలుపుకోవాలి. అవునండి. అంతేనా? మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం మంచి చిట్కా: కీరా దోస రసం, పాలమీగడ, ఇంకా పసుపు. ఈ మూడింటిని కలిపి చేతులపైన మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత నలుగు పిండితో రుద్దేస్తే చేతులు ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసారుగా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ ప్యాన్ వేడి చేసుకుందాం. ఓకే, ఇంకా మనకు కావాల్సిన షేప్ లో మనం చేసుకోవచ్చు. కట్లెట్ మనకి ఎలా కావాలంటే అలా. సో దీనికి సాస్ కానివ్వండి ఏదన్నా యాడ్ చేసుకుని తింటే బాగుంటుందంటారా? పుదీనా చట్నీ కానీ, పుదీనా చట్నీ, ఓకే, లేదా టొమాటో చట్నీ కూడా బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇక ఆయిల్ వేసుకుని మనం. సో ఆయిల్ ఎందుకు? ఘీతో కూడా కాల్చుకోవచ్చు కదండి? అది వాళ్ళ ఇష్టం అండి. ఓకే, కావాలంటే ఘీ లేదా ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్. ఓకే, ఇది డీప్ ఫ్రై చేసుకుంటే వస్తుందంటారండి? అంటే కొంతమంది డీప్ ఫ్రైస్ అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం అంటే మనకు పగలడం లాంటిది ఏమి ఉండదా? నీట్ గా మైదా పిండి లాంటిది కొంచెం కలుపుకుంటే అవునా పగిలే ఛాన్స్. లేదు, మనకి కట్లెట్ ది పై లేయర్ మొత్తం క్రిస్పీగా కావాలంటే ఏం చేసుకోవచ్చు? సో మనం అంటే ఫ్రై చేసుకునే ముందు కొంచెం బ్రెడ్ క్రమ్ ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం డిప్ చేసేసి రెండు వైపులా ఓకే అలా రోల్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా ఇంకొంచెం క్రిస్పీగా బాగా ఇష్టపడే వాళ్ళైతే అలా కూడా చేసుకుని తినొచ్చు. అంటే బ్రెడ్ క్రమ్ కానీ లేదా ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ కూడా తింటారు కదా ఇలా, సో అది కూడా మనం పౌడర్లా చేసి దాంట్లో కూడా డిప్ చేసి వేసుకోవచ్చు. ఓకే, మీరు ఒకసారి చేసి చూపించారు కార్న్ ఫ్లేక్స్ లో రోల్ చేసి
సో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్. సో అదైతే ఎక్కువ క్రంచీగా ఉంటుంది. బాగా క్రంచీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే అలా కూడా చేసుకోవచ్చు. లేదా బ్రెడ్ పౌడర్ అయితే బెస్ట్. ఎస్. లేదా ఓట్స్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటాను. అంటే అంత క్రిస్పీగా రాదు ఓట్స్. ఓకే. సో కొంచెం ఇలా ఈ కలర్ వచ్చేస్తే మనకు సరిపోతుంది. ఓకే. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో జస్ట్ ఈ మాత్రం మన గోల్డెన్ షేడ్లో వచ్చేస్తే తీసేసుకోవచ్చు. అండ్ నేనైతే మా ఇంట్లో కొంచెం బ్రెడ్ పౌడర్ టచ్ చేసి ట్రై చేస్తాను. క్రిస్పీగా అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది. నాకు ఒక డౌట్, ఏమనుకోద్దే, నవ్వద్దు ప్లీజ్. నార్మల్గా మనకి పానీపూరి కట్లెట్ అంటారు కదా, మనకి రగడాస్ ఇవని చెప్పేసి ఇలానే చేసేసి వాళ్ళు బఠానీ వేసి ఇస్తారు కదండి. అంటే అది ఓన్లీ బంగాళదుంప ఉంటుంది. అది ఓన్లీ బంగాళదుంప. ఓకే ఓకే. సో కొంచెం క్రిస్పీగా వచ్చేట్టు ఏం లేదు, ఇలానే చూసాను కొంచెం అలా గ్రీనిష్ ఇవన్నీ. సో ఇలానే కంప్లీట్ చేసేస్తారు. అంటే కొన్ని అంటే ఒక్కొక్క షాప్ను బట్టి టేస్ట్ వాళ్ళ పర్టికులర్ ఒక టేస్ట్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఒకసారి తిన్నాం అనుకోండి, ఫలానా షాప్కే వెళ్ళాలి, చాలా బాగుంటుంది అని చెప్పుకుంటాం కదా. సో అలా కొంచెం వాళ్ళ ఫ్లేవర్స్ కొంచెం సీక్రెట్ అది మెయింటైన్ చేస్తారు. చెప్పరు అసలు ఎలా వేసారు, ఆలు బస్ ఆలు అయ్యే కూర్చుని అంటారు. నాకు తెలిసి ఇలా చేసి అలా కొంచెం కొట్టేసి బఠానీ వేసిస్తాను అనుకుంటాను. అవునండి. ఓకే ఓకే అండి. సో చివరిగా కొద్దిగా పైనుండి చట్పటా. ఓకే, చాట్ మసాలా. చాట్ మసాలా. సో ఆ చాట్ ఫీలింగ్ కలగడానికి ఫైనల్ టచ్ అది ఉండాల్సిందే. ఓకే అండి. సో కట్లెట్స్ రెడీ. కార్న్ సోయా కట్లెట్ రెడీగా వేడివేడిగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. కార్న్ సోయా కట్లెట్ తయారు చేయు విధానం. మీల్ మేకర్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో ఉంచి తీయాలి. ఉడికించిన స్వీట్ కార్న్ కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కావాల్సిన ఆకారంలో కట్లెట్లలా ఒత్తుకొని పెనంపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే కార్న్ సోయా కట్లెట్ రెడీ. కార్న్ సోయా కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. దీని గురించి చెప్పక్కర్లేదండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో చక్కగా అక్కడక్కడ కార్న్, నెక్స్ట్ సోయా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశారు. సాఫ్ట్గా బ్రెడ్ పీసెస్ లా అనిపిస్తుంది. మన బ్రెడ్ ముక్కలు నానబెట్టి తీస్తే ఎలా ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంది. అండ్ పచ్చిమిరపకాయలు ఒకటి వేశారు. పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకొని, లేకపోతే వద్దు. అండ్ జీరా పౌడర్ ఒకటి యాడ్ చేశారు. పైనుండి చాట్ మసాలా. సో ఫైనల్ గా బయట తీసుకునేటప్పుడు ఆ చాట్ మసాలా. కానీ ఓవరాల్ గా అయితే చాలా టేస్టీగా ఉందండి, బాగుంది. ఒక పచ్చిమిరపకాయలు తప్పించి అన్ని బాగున్నాయి. సో ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు, మిగతా వాళ్ళు ఇంకొక ఆప్షన్ కి వెళ్ళిపోవచ్చు. సో నిజంగానే కార్న్ సోయా కట్లెట్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్నానం చేసే నీటిలో ఒట్టివేర్ల పొడి ఇంకా నిమ్మరసం కలుపుకుని స్నానం చేస్తే రోజంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. కార్న్ సోయా కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in.